హాయ్ అండి. వెల్కమ్ టు మా ఇంటి రుచులు ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను సేమియా పకోడీ అయితే చేస్తున్నానండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా టేస్టీగా అయితే ఈ స్నాక్ అనేది ఉంటుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా ఒక గ్లాస్ వాటర్ అయితే మరిగించుకోవాలండి. ఇలా మరుగుతున్న వాటర్‌లో ఒక కప్పు సేమియా వేసేసి వీటిని మరీ మెత్తగా కాకుండా అయితే ఉడికించుకోవాలనమాట. మనం చేతితో ఇలా అంటే విరిగేటట్టుగా ఉంటే సేమియా సరిపోతుంది. ఇప్పుడు వీటిని స్ట్రైనర్‌లో వేసుకునేసి కూల్ వాటర్ అనేవి ఒక గ్లాస్ వరకు వేసేసి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకునేసి అందులోకి సన్నగా తరిగిన ఒక ఆనియన్ను, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒకటి వేసుకునేసి కప్పున్నర శనగపిండి అయితే వేసుకోవాలండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి వేసుకోవాలి. పావు స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, మీ స్పైసీనెస్‌కి తగ్గట్టుగా కారం అనేది వేసుకోండి. నేనైతే స్పూనున్నర కారం అయితే వేసుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర, పావు స్పూన్ ధనియా పౌడర్ వేసుకునేసి ఇవన్నీ కూడా ఒకసారి అయితే మొత్తం కలుపుకోవాలండి. ఆనియన్స్‌ని మొత్తం పిండిలో బాగా కలిసే విధంగా అయితే కలుపుకోవాలనమాట. అప్పుడే మనకి విడివిడిగా ఆనియన్ అనేది వస్తుందనమాట. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని ఇలా కలుపుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ సేమియా కూడా ఇందులోకి వేసుకునేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి. వాటర్ అనేవి ఒక్కసారే వేసుకోకండి. ఇలా ఉంటే సరిపోతుంది పిండి. మరీ లూజ్ అయిందంటే గనక కొంచెం శనగపిండి యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకునేసి పకోడీలన్నీ కూడా వేసేసుకోవాలి. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. మిగిలిన పిండిని కూడా మొత్తం పకోడీలు అయితే ప్రిపేర్ చేసుకునేసి వీటిని వేడిగా ఉన్నప్పుడే టమాటో సాస్తో కనుక తింటే చాలా బాగుంటాయి. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు. మీ ఈవినింగ్ టైం స్నాక్ని ఇలా ఎంజాయ్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.